పక్షులు, ఆయా ప్రాణకోటి చూస్తే ప్రతిదానికి రూపం ఉన్నది, శరీరము ఉన్నది. ఈరోజు ఇలాంటి మూర్ఖులు మాటలు, ఇలాంటి మూర్ఖత్వముతో మాట్లాడుతున్న ఈ మూర్ఖుల మాటలు విని తప్పుడు మార్గములోకి మనం ఎవరికి మొక్కాలో, ఎవరిని ఆరాధించాలో, ఎవరికి మన ఆరాధన సమర్పించాలో, మనం చెయ్యెత్తి మొక్కాల్సిన వాడు ఆ పరమాత్మ ఎవరై ఉన్నారో కొంచెము ఆలోచించాలి. ఈరోజు మానవ సృష్టిని చేసిన వాడు మనుషులుగా ఈరోజు మనం ఉన్నాం. కానీ ఒక ఆయన ఏమంటున్నాడు? నిర్గమం నిరాకారం దేవం, దేవుడికి రూపము లేదు అని చెప్తున్నాడు. దేవుడికి రూపము లేకపోతే నువ్వు ఎలాగా నిర్మించబడ్డావు? మమ్మీ డాడీ తీసుకురాలేదు కదా, అమ్మా నాన్న తీసుకురాలేదు కదా. బైబిల్ గ్రంథము మొదటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో ఆదికాండం మొదటి అధ్యాయము 26వ వచనములో దేవుడు అన్నాడు, దేవుడైన యెహోవా మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుల్ని నిర్మిద్దాము రాండి అని చెప్పాడు. బైబిల్ గ్రంథములో ఉన్న యేసు ప్రభు వారికి రూపం ఉంది. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన యందు ఎందు వెతికిన మచ్చలేనివాడు. ఈరోజు ఇలాంటి అజ్ఞానములోను అంధకారములోను కూర్చున్న ఇలాంటి మూర్ఖులు మాటలు విని ఈరోజు గురువులుగా ఉన్నవారు సభ్య సమాజంలో ఉన్న ప్రజలని దేవుని దగ్గరికి నడిపించాలి. కానీ ఈరోజు ఎవరి దగ్గరికి నడిపిస్తున్నారా అంటే అజ్ఞానం అహంభవతి వినాశాయ దుర్మరణం. అజ్ఞానం అనే అంధకారంలో కూర్చున్న మానవుడు నిజమైన వెలుగు దగ్గరికి రాలేకపోతున్నాడు. దేవుడు అన్నాడు, నేను ఆది నుండి రహస్యముగా మాట్లాడిన వాడును కాను. ఈరోజు ఎవరికి మొక్కాలో, ఎవరిని ఆరాధించాలో, ఎవరిని పూజించాలో తెలియని అజ్ఞానంలోనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ పెరిగిన రోజుల్లో మనం ఉన్నాం. ఒకప్పుడు కాలు నడకతో ప్రారంభమైంది మనుషుని ప్రయాణం. కానీ ఈరోజు మరి ఆకాశం మధ్యలోకి మానవుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనిషిని ఔన్నత్యం, జ్ఞానము ఎంత దూరము తీసుకెళ్ళింది అంటే ఈరోజు అంతరిక్షంలోకి ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంతరిక్షంలోకి ప్రయాణం చేస్తూ ఉన్నారు మనుషుడు. ఇంత అభివృద్ధి పొందిన టెక్నాలజీ కలిగిన ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మానవుడు దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరికి మొక్కాలో, ఎవరిని పూజించాలో, ఎవరికి చేతులు జోడించాలో చెయ్యెత్తి మొక్కటానికి మనము ఒక మనుషుల్లోనే ఒక వ్యక్తి మనకేదన్నా మంచి పని జరిగిస్తే, అయ్యా నీవు దేవుడు లాంటి వాడివయ్యా, మాకు ఇలాగా నీవు దేవుడివే అని చెయ్యెత్తి నమస్కరిస్తారు. ఒక మనిషి చేసిన మేలుకి ప్రతిగా నమస్కారం చేస్తారు, థ్యాంక్ యూ చెబుతారు, థ్యాంక్స్ బాబు అంటారు. కానీ ఈరోజు సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి సాగల పడుతున్న ఇలాంటి గురువుల మాటలు విని శనజీరి స్వామికి సృష్టికర్త ఎవరో అర్థం కాల, గరగపాటి నరసింహరావు గారికి సృష్టికర్త ఎవరో అర్థం కాల, తర్వాత శాగంటి ఆయనకు కూడా సృష్టికర్త ఎవరో అర్థం కాల. సృష్టికర్త పరిశుద్ధులై ఉన్నాడు, పరిపూర్ణులై ఉన్నాడు. ఆయన ఆది నుండి రహస్యముగా మాట్లాడినవాడు కాదు. ఈరోజు అజ్ఞానం అనే అంధకారములో కూర్చున్న ఓ మనుషుడా, నీవు